أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ అందరి మీద శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి ప్రభువు, మానవులందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం మొదటి వాక్యం యొక్క అరబీ మూలంను మనము వినడం జరిగింది. దీని యొక్క అనువాదాన్ని ఆలకించండి. ఈ వాక్యంలో సృష్టి ప్రభువు మానవాళికి పునాది ఏమిటి, అతని పుట్టుక యొక్క పునాది ఏమిటి, అతని యొక్క లక్ష్యం ఏమిటి, ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు. చూడండి, దైవం సెలవిస్తున్నాడు, మానవులందరినీ ఉద్దేశించి సెలవిస్తున్నాడు. యా అయ్యుహన్నాస్ అంటే ఓ మానవులారా అని. చాలామందికి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అంటే అది ఒక వర్గానికి చెందినటువంటి గ్రంథమని, ప్రత్యేకంగా ముస్లింల గ్రంథమని చాలామందికి అపోహ ఉంటుంది. సోదరులారా, మానవులందరి ప్రభువు మానవాళిని ఉద్దేశించి ఇక్కడ మరి సందేశాన్ని ఇస్తున్నాడు. కేవలం ఒక వర్గం వారికో, ఒక భాష వారికో, లేకపోతే ఒక ప్రాంతం వారికో ఇక్కడ దైవం సెలవీయడం లేదు. ఎందుకంటే సృష్టికర్త సర్వానికి కూడా సృష్టికర్తే. కానీ మనిషి ఈ రోజున ఏం చేశాడు అంటే దైవాన్ని వాటాల కింద విభజించుకున్నాడు. ఈయన నా దైవము, ఆయన మీ దైవము, ఆయన ఇంకొకళ్ళ దైవము, ఈ విధంగా మతానికి ఒక దైవము, ప్రాంతానికి ఒక దైవము, మరి ఊరికొక దైవము, వీధికి ఒక దైవము, ఈ విధంగా మనిషి వాటాలు పంచుకున్నట్టు దైవాన్ని వాటాలుగా పంచేసుకున్నాడు. సోదరులారా, సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఓ మానవులారా అంటే మానవులందరినీ సృష్టించినటువంటి ఆ సృష్టి ప్రభువు కాబట్టి ఏ విధంగా అయితే ఒక తండ్రి తన బిడ్డలను సంబోధిస్తాడో ప్రేమగా, అదేవిధంగా సృష్టి ప్రభువు తన సృష్టిని ఉద్దేశించి ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఓ మానవులారా, అత్తకుల్లా మీరు దైవానికి భయపడండి. ఎందుకంటే ఒక బిడ్డ తన తల్లిదండ్రులకు భయపడతాడు. అది గౌరవంతో కూడినటువంటి భయమై ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల కారణంగా అతను జన్మను పొందుతాడు. మరి చిన్నతనం నుండి కూడా తల్లిదండ్రులు అతన్ని సాకుతారు. ఈ విధంగా మరి అతను పెరిగి పెద్దవాడయ్యే వరకు కూడా రకరకాలైనటువంటి అనుగ్రహాలు ఆ తల్లిదండ్రుల ద్వారా ఆ దైవం కలుగజేస్తాడు. సహజంగా మనిషి ఈ విధంగా తన తల్లిదండ్రుల పట్ల ఒక రకమైనటువంటి భయాన్ని, మరి ప్రేమను, గౌరవాన్ని కలిగి ఉంటాడు. మరి అదేవిధంగా సోదరులారా, మానవులందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త తన సృష్టి పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంటాడు. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో వల్లాహు రౌఫుల్ బిల్ ఇబాద్ అని చెప్పడం జరిగింది. అంటే తన సృష్టి మీద అమితమైనటువంటి ప్రేమ గలవాడు దైవం. అందుకనే ఆయనను కాదంటున్నప్పటికీ కూడా, ఆయనకు సమానులుగా మనుషులను ఆరాధిస్తున్నప్పటికీ కూడా, ఆయనకు సమానులుగా మనుషుల కంటే తక్కువైనటువంటి జీవజాలాలను, నోరు లేనటువంటి జీవజాలాలను ఆరాధిస్తూ దేవునితో సమానంగా స్థానాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ అనుగ్రహాన్ని కూడా ఆపడం లేదు. వానను ఆపుతున్నాడు ఆయన? ఎండ కాయడం ఆగుతుందా? మరి
పగలు ఆగుతుందా, రేయి ఆగుతుందా, గాలి ఆగుతుందా సోదరులారా? చూడండి, మనము ఆక్సిజన్ని పీల్చుకుంటున్నాం. ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ మరి ఈ రోజున మనము 700 నుండి 800 పెడితే కానీ ఒక ఆక్సిజన్ సిలిండర్ రాదు. అలాంటిది మనిషి 24 గంటల్లో 3 ఆక్సిజన్ సిలిండర్ల యొక్క ఆక్సిజన్ను పీల్చుకుంటుంటాడు. అంటే సుమారు 2100. ప్రతి మనిషి కూడా ఈ రోజున 2100 ఖర్చు పెట్టి ఆక్సిజన్ పీల్చుకోవాలి అన్న పరిస్థితి వస్తే ఎవరైనా ఆక్సిజన్ పీల్చుకోగలరా? గాలిని పీల్చుకోగలరా సోదరులారా? ఈ విధంగా ఆయన అనేక అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. మానవుల మీద ఆగ్రహాన్ని చెంది ఏ అనుగ్రహాన్ని కూడా ఆపడం లేదు. కానీ మనిషి మాత్రము ఏ మాత్రం కూడా ఇది పట్టించుకోడు. మరి ఎంతో ప్రేమతోటి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఓ మానవులారా, దైవానికి భయపడండి, ఎందుకంటే ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. మీకు భయపడే హక్కు ఎవరికైనా ఉన్నది అంటే ఆ దైవానికి మాత్రమే ఇవ్వండి ఆ హక్కు. మరొకరికి ఎంత మాత్రం కూడా ఈ హక్కును ఇవ్వకండి. మీ బాధ్యతను మీరు నెరవేర్చండి అని దైవం ఇక్కడ మరి తాకీదు చేస్తున్నాడు. కాబట్టి భయపడండి మీరు మీ దైవానికి, ఎందుకంటే భయపడే అర్హత మరి హక్కు ఆ ఒక్కనికి మాత్రమే ఉన్నది. మీ భయాన్ని పొందే హక్కు ఆయనకు మాత్రమే ఉన్నది. మీ ఆరాధనను పొందే హక్కు, మీ పూజలు, మీ పునస్కారాలు, మీ స్తుతులు, మీ స్తోత్రాలు పొందే హక్కు కేవలం ఆ విశ్వప్రభువుకు మాత్రమే ఉన్నది. కాబట్టి మీరు ఆరాధన చేసేటప్పుడు మరి ఎవరిని కూడా మరి భాగస్వామ్యాన్ని ఇవ్వకండి. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, మరి వమన్ కాన మిర్జు లికా యౌమికుం హాజా, ఒకవేళ మీరు మీ ప్రభువును కలుసుకోవాలి అన్న ఆశ మీలో ఉన్నట్లయితే, మీ దైవాన్ని కలుసుకోవాలి అన్న ఆశ మీలో ఉన్నట్లయితే, వమన్ కాన ఎర్జు లికా యౌమికుం హాజా, మీరు ఆరాధనలో ఆయనకు సాటిని కల్పించకండి, ఆయనతో భాగస్వామిని మరొకరికి ఇవ్వకండి. ఈయన కూడా దైవమే, ఆయన కూడా దైవమే, ఈయనను కూడా నేను ఆరాధిస్తాను, ఆయనను కూడా ఆరాధిస్తాను. ఈ విధంగా నాకు ఈయన కూడా ఇస్తున్నాడు, ఆయన కూడా ఇస్తున్నాడు. ఈ విధంగా ఆయన యొక్క అనుగ్రహాల్లో కానివ్వండి, ఆయన ఆరాధనలో కానివ్వండి, మరి ఎవరికి కూడా భాగస్వామ్యం ఇవ్వకండి. భాగస్వాములు ఎవరు కూడా లేనటువంటి పరిశుద్ధుడు ఆ సృష్టి ప్రభువు. కాబట్టి మన ఆరాధనలో మనకు దైవం అన్న విషయం వచ్చినప్పుడు మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకు సాటిని, ఆయనకు సమానాన్ని కల్పించకూడదు. ఇది చాలా ప్రధానము. దైవం తెలియజేస్తున్నాడు, మీ ప్రభువుకు భయపడండి. మరొక సందర్భంలో దైవం తెలియజేస్తున్నాడు, యా అయ్యున్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ మానవులారా, మిమ్మల్ని ఏ దైవమైతే పుట్టించాడో, ఏ దైవం కారణంగా మీరు మీ మాతృగర్భంలో పిండాలుగా మరి రూపుదిద్దుకొని మరి సంపూర్ణమైనటువంటి మానవులుగా బయటకు వచ్చారు, ఏ దైవం కారణంగా మీరు ఈ రోజున గాలిని పీల్చుకుంటున్నారు, ఏ దైవం కారణంగా మీరు వానను పొందుతున్నారో, మీరు ఈ పగలు రేయిని పొందుతున్నారో, అనేక రకాల అనుగ్రహాలు పొందుతున్నారో, ఆ దైవాన్ని ఆరాధించండి సోదరులారా. చూడండి, కాబట్టి సృష్టి ప్రభువు తనను ఎందుకు ఆరాధించాలో ఇక్కడ చెప్తున్నాడు. ఏ కారణం చేత మనం ఆయనను ఆరాధించాలి? ఇక్కడ దైవానికి భయపడండి అన్నాడు. మనకు ప్రశ్న తలెత్తుతుంది, ఎందుకు భయపడాలండి? ఎందుకు భయపడాలి అంటే, మనం ఆయన కారణంగా ఈ జన్మను పొందాము, ఆయన కారణంగా మన అనుగ్రహాలు మనం పొందుతున్నాము. మరి ఆయన ఇచ్చినటువంటి గాలిని పీల్చుకుంటున్నాము, శ్వాసను పీల్చుకుని జీవితం గడుపుతున్నాము. మరి ఆయన కురిపిస్తున్నటువంటి వానను ఉపయోగించుకుని మనం పంటలు పండించుకుని మరి మనము తింటున్నాము. ఈ విధంగా ఎన్ని అనుగ్రహాలు ఆయన నుండి పొందుతూ ఉన్నప్పుడు మరి ఆరాధన ఆయనకు చేయకుండా మరి ఎవరికి చేస్తాం సోదరులారా? కానీ మనిషి ఈ రోజున ఆరాధన ఆయనకు చేయడం లేదు. ఆయనకు సాటిగా, ఆయనకు సమానులుగా మనుషులను ఆరాధిస్తున్నాడు, జీవజాలను ఆరాధిస్తున్నాడు, ఇంకా దైవదూతలను ఆరాధిస్తున్నాడు, ప్రవక్తలను ఆరాధిస్తున్నాడు. ఆయనను తప్పించి సమస్తాన్ని కూడా ఆరాధిస్తున్నాడు, సృష్టిని ఆరాధిస్తున్నాడు. సృష్టికర్త యొక్క పూజను మానేసి సృష్టి పూజ ఈ రోజున మనిషి చేస్తున్నాడు సోదరులారా. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీరు మీ ప్రభువుకు ఎందుకు భయపడాలి అంటే, ఆయన మీ సృష్టికర్త కాబట్టి, మీ మీ పుట్టుకకు కారణం ఆయన కాబట్టి. ఇంకంతేకాదు సుమా, మరణం తర్వాత మీరు మరి ఆయన ముందే మీరు నిలబడాల్సి ఉంటుంది.
మనము కల్పించుకున్నటువంటి ఎవరు కూడా మరి అందరూ కూడా మటుమాయమైపోతారు. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, యౌమ యకుము రూహు వల్ మలాయికతు సఫన్ లా యతకల్లము. ఆ భయంకరమైనటువంటి దినం వచ్చినప్పుడు అందరూ కూడా ఒక వరుసలో నిలబడి ఉంటారు. ఎవరికి ఏ మాట కూడా చెప్పే ధైర్యం ఉండదు. కాబట్టి మనము ఇక్కడ ఎవరినైతే దైవాలుగా కల్పించుకుని ఆరాధిస్తున్నామో వీరు మాకు దైవం వద్ద సిఫార్సు చేస్తారు అని. చాలామంది ముస్లిం సోదరులను కూడా మనం చూస్తుంటాము, దర్గాల వద్దకు వెళ్ళి అక్కడ సాష్టాంగలు పడి మరి అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. దైవము ఈ భయంకరమైనటువంటి పాపాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. ఈ పాపాన్ని మీరు చెయ్యకండి, సృష్టి ప్రభువును ఆరాధించండి, ఆయనను అడగండి, మధ్యవర్తులను మీరు ఎంత మాత్రం కూడా ఆశ్రయించకండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి మనకు దైవానికి మధ్య ఉన్నటువంటి ఆ అడ్డు ఏదైతే ఉన్నదో దానిని తొలగించి వేశారు. నేరుగా దాసుడు తన దైవాన్ని ప్రార్థించాలి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, వైజా సఅలక ఇబాది, ఓ ప్రవక్త, నా దాసులు నన్ను గురించి అడుగుతారు, అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. ఇన్ని కరీబు ముజీబు దఅవతుక ఇజాదా అని వాళ్లకు చెప్పండి, నేను అత్యంత దగ్గరలో ఉన్నాను. ఎంత దగ్గరలో అంటే నహను అఖ్రబు ఇలేహి మిన్ హబలిల్ వరీద్, వాళ్ళ కంఠ నాళానికంటే కూడా నేను దగ్గరగా ఉన్నాను. కాబట్టి పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపుని వింటాను, మరి సమాధానం కూడా పలుకుతాను. ఇదేంటంటే దేవుడు కనబడ్డు కదా, మనకు సమాధానం ఎలా పలుకుతాడు? సోదరారా, మన భావజాలము చిన్నతనం నుండి ఈ విధంగా మారిపోయింది. మనకు కంటికి కనబడిందే మనము నమ్మాలి, విశ్వసించాలి అని మన మనస్సులో నాటుకుపోయింది. దైవము మన ప్రార్థనకు సమాధానం పలుకుతాడు అంటే ఆయన ప్రత్యక్షమైపోయి మనకు వరాలు ఇస్తాడని ఎంత మాత్రం కూడా అర్థం కాదు సోదరులారా. ఆయన సాటి మానవుల ద్వారా మనకు సహాయాన్ని చేయిస్తాడు, మన బంధువుల ద్వారా, మన స్నేహితుల ద్వారా, ఇంకా అనేక రకాల మార్గాల ద్వారా మన కష్టాలను తొలగిస్తాడు. మనకు మరి ఏదైతే అవసరమో అది ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. అంతే తప్పించి ఆయన పైనుండి క్రిందకు వచ్చేసి, లేకపోతే ఆయన అవతారాన్ని ధరించి వచ్చేసి మనకు ఈ విధంగా చేస్తాడని ఎంత మాత్రం అర్థం కాదు సోదరులారా. మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మీరు నన్ను అడగండి, నేను మీ ప్రార్థనను అంగీకరిస్తాను, మరి సమాధానం కూడా పలుకుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాసుడు ఎప్పుడైనా తన దైవాన్ని ప్రార్థిస్తే మరి అది ప్రసాదించకుండా దైవం ఎంత మాత్రం కూడా ఉండడు. ప్రసాదించకపోవడాన్ని ఆయన సిగ్గుపడతాడు. ఎందుకంటే దాసుడు నన్ను అడుగుతున్నాడు, నేను ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు అని ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. అయితే ఆ ఇవ్వడం అనేది 3 రూపాల్లో ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ అడిగింది వెంటనే ఇచ్చేయచ్చు. మనం ఏదైనా ఒక ఆపదలో ఉన్నాము, మన బంధుమిత్రులు ఎవరైనా లేకపోతే అనారోగ్యంలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, అత్యంత అవసరమైనప్పుడు మనకు అవసరం అంటే తప్పనిసరిగా ఈ ప్రపంచంలో ఇచ్చేయచ్చు. ఒకవేళ ఆ విధంగా ప్రపంచంలో ఇవ్వకపోతే పరలోకంలోనైనా దానిని దైవం ప్రసాదిస్తాడు. ఇక ఈ రెండూ కూడా కాకపోతే మనకు కలిగే ఏదైనా ఆపద నుండి కూడా దైవం రక్షించే ఏర్పాటు ఉంటుంది. ఈ విధంగా 3 రూపాలలో మనం చేసినటువంటి ప్రార్థన దైవం వెంటనే స్వీకరిస్తాడు సోదరులారా. ఎప్పుడైతే దాసుడు తన దైవాన్ని ప్రార్థిస్తాడో కేవలం ఆయన ఒక్కనికే, మళ్ళా సాటిని సమానాన్ని కల్పించకుండా పలానా దర్గాలో ఆ బాబాగారి ద్వారానో లేకపోతే ఇంకొకళ్ళ ద్వారానో ఈ విధంగా కాకుండా నేరుగా దైవాన్ని అడగాలి. అడిగేవాడు నేరుగా ఆయనను అడిగినప్పుడు వెంటనే ఆయన మరి ఆ ప్రార్థనను స్వీకరించి దానిని అంగీకరిస్తాడు. అయితే అది వెంటనే కలగవచ్చు, లేకపోతే పరలోకంలోనే రావచ్చు, లేదా ఒక పెద్ద ప్రమాదం నుండైనా లేకపోతే పెద్ద కష్టం నుండైనా మనల్ని బయటకు తీయచ్చు. ఈ 3 రూపాలలో దాసుడు ప్రార్థించినటువంటి ప్రార్థనను దైవం వెంటనే స్వీకరిస్తాడు. మరి సోదరులారా, అందుకనే సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఆయన అర్హత కలిగి ఉన్నాడు, హక్కు కలిగి ఉన్నవాడు. కాబట్టి ఆరాధన ఆయనకే చెయ్యండి, భయం కూడా ఆయనకే భయపడండి. భయం అంటే సోదరులారా, ప్రాణభయం కావచ్చు, మరి లేకపోతే రేపటి రోజున నాకు ఏమి జరుగుతుందో అన్న భయం కూడా కావచ్చు, లేకపోతే నా భక్తి ఏమవుతుంది, నా యొక్క నా జీవన అవసరాలు ఏ విధంగా తీరుతాయి అన్న భయం కూడా కావచ్చు. కాబట్టి ఏ రకమైన భయం అయినప్పటికీ కూడా మీరు ఆయన ఒక్కనికి మాత్రమే ఇవ్వబడండి. అంటే పరలోకంలో నేను మరి సమాధానం ఆయన ముందే చెప్పుకోవాలి, క్షమించాలన్నా మరి శిక్షించాలన్నా ఆయన ఒక్కనికి అధికారం ఉన్నది అని భయపడాలి. మరి నేను సరైనటువంటి జీవిత విధానాన్ని అనుసరించకపోతే, ఆయన ఆజ్ఞను నేను పాటించకపోతే
భయంకరమైనటువంటి శిక్షకు లోనవుతాను అన్న భయం ఉండాలి. మరి అంతేకాకుండా ఒకవేళ నేను తప్పులు చేస్తున్నట్లయితే స్వర్గం నాకు దక్కకుండా పోతుందేమో అన్న భయం ఉండాలి. ఈ విధంగా దైవానికి భయపడడం అంటే అనేక రూపాలుగా ఉంటుంది సోదరులారా. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. ఈ రోజున శుక్రవారం 9 నుండి 9:30 గంటల వరకు స్థానిక సిసిసి ఛానల్లో మరి ఖురాన్ సందేశం అనే కార్యక్రమం తెలుగులో వస్తుంది సోదరులారా. మీ అందరికీ కూడా తెలుసు. మరి తెలియనటువంటి వారికి కూడా తెలియజేయండి. సత్యము అందరికీ కూడా తెలియాలి, సత్యము ప్రకటింపబడాలి. మరి అవసరం ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే దాన్ని ఇష్టపడతారో వారు దాన్ని అనుసరిస్తారు. కాబట్టి చెప్పడం అనేది మన బాధ్యత. మరి మీ అందరికీ నేను విన్నపం చేస్తున్నాను. మీరు కొద్దిసేపు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఆ యొక్క ప్రోగ్రాంను వీక్షించండి. సందేహాలు ఏదైనా ఉన్నట్లయితే వెంటనే ఫోన్ చేసి తీర్చుకోండి. సృష్టి ప్రభు వల్ల అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.